అందరి మనసులను దోచుకున్న ఒక క్వీన్ అన్నమాట. ఇంత తక్కువ టైంలోనే కార్ కొన్నదా అంటే ఎంత సంపాదించిందో ఈ ఫీల్డ్ కి వచ్చి. కానీ నజర్ రియల్ అని నాకు అర్థమైంది అక్క. పెట్టిన 1 వీక్ యాక్సిడెంట్ అయ్యాక నా కెరియర్ పోయిందని నేను బాగా ఏడ్చా. ఎందుకు దేవుడు నాకే ఇలాంటి టాస్కులు ఇస్తున్నాడా. నా సాంగ్స్ అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోయేసరికి కొంచెం బాధపడ్డా. నేను 1 మంత్కి షూట్కి వెళ్ళాను. నాకు 2 మంత్స్కి నేను మల్లన్న స్వామి సాంగ్ చేశాను కొమరవల్లిలో. ఆయనకు దండం పెట్టుకున్న డాన్స్ స్టార్ట్ చేశాను. ఆ సింపుల్ స్టెప్స్ కూడా నాకు అప్పుడు చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే పెయిన్ ఉంది. చేశాను. చాలా మంది ఇంకా మళ్ళీ లాస్ట్ చేస్తున్న షూట్స్ అని ఒక పేరు మళ్ళీ సంపాదించుకున్నా. ఈ 6 మంత్స్లో మళ్ళీ దేవుడి దయ వల్ల బిజీ అయిపోయాను. హిట్లు కొట్టిను, మళ్ళీ బ్యాక్ టు హిట్స్ అని. ఈ మూవీ సైడే కొంచెం డర్టీ మైండ్ సెట్ ఉంటుంది అని విన్నాం. కానీ ఫోక్లో కూడా ఈ మధ్య కొంతమంది అమౌంట్ పరంగా ప్రొడ్యూసర్సే కావచ్చు, తోటిగా చేసే వాళ్ళతో అయినా కావచ్చు, కానీ మిస్బిహేవ్ చేయడం ఇట్లాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి విన్నా. ఒక 2-3 కొంచెం ఇబ్బంది పెట్టారు. స్టార్టింగ్లో తెలియక చేశాను. వన్స్ నాకు ఒక రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు మనం దాచుకున్నాం అనుకోండి అక్క, మనమే రాంగ్ చేసామని ఉంటుంది. నేనైతే చెయ్యలేనని ముఖం మీద చెప్పేస్తా. ఎట్లా అంటే అందరు అమ్మాయిలు ఒకటే, ఈ ఫీల్డే అలాంటిది అనుకుంటారు తప్ప ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది తప్పుగా అనుకోకుండా. పీరియడ్స్ ఉన్నా కూడా మేము షూట్స్ చేస్తాం తెలుసా. హక్ సీన్స్ ఇట్లాంటివి చేసినావు. ఒక అమ్మాయిగా ఇట్లాంటివి చేయాలి అంటే అన్కంఫర్టబుల్ గా పక్కా ఫీల్ అవుతావు. అంటే నేను సాంగ్ ఓకే చేసే ముందు అడుగుతాను అక్క, హీరో ఎవరు, స్టోరీ ఏంటి. అంటే హీరో నచ్చితే ఓకేనా? చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈమె ఇంత తక్కువ టైంలోనే కార్ కొన్నదా అంటే ఎంత సంపాదించిందో ఈ ఫీల్డ్కి వచ్చి. ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు కూడా ఇందులో కొనలేకపోతున్నారే అని అనుకుంటారు. కానీ కొంతమంది ఇలాగా రీల్స్ పెట్టుకోలేరు కాబట్టి బతికి పేరాలు కొనలేదని అనుకుంటారు. అంటే యాక్చువల్లీ కారు నేను ఒక్కదాని అయితే కొనలేను అక్క. నాకు అంత ప్రాపర్ ఐడియాస్ అయితే లేవు. మా పేరెంట్స్ కొనిచ్చారు. నాది కొంచెం అమౌంట్, వాళ్ళది కొంచెం అమౌంట్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. దాంట్లో నేను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను నా బర్త్డే కానీ. నేను చూడంగానే ఇప్పుడు ఎందుకు అని అంటే అది కూడా సెకండ్ హ్యాండ్, ఏదో ఫస్ట్ లేటెస్ట్ మోడల్ కూడా కాదు. జస్ట్ ఒక చిన్న కారు. నేను డ్రైవింగ్ నేర్చుకుంటా, లైక్ షూట్ పర్పస్ నియర్ బై లొకేషన్స్ కి లగేజ్ ఎక్కువ అవుతుంది కదా అని ఆ పర్పస్ తో ఆలోచించి కొనిచ్చారు. సరే కొనిచ్చారు కదా అని స్టేటస్ పెట్టుకోగానే నజర్ రియల్ అని నాకు అర్థమైంది అక్క. పెట్టిన 1 వీక్ యాక్సిడెంట్, కార్ వెళ్ళి డైరెక్ట్ లారీ గుద్దుకుంది. కార్ తుక్కు అయిపోయింది. అసలు బతుకుతానైతే అనుకోలే ప్రామిస్గా. నేను అంత పెద్ద యాక్సిడెంట్, ఆ ఫోటో చూసి ఆ కార్ని లైవ్లో చూసి మా ఇంట్లో వాళ్ళే భయపడిపోయి ఏడ్చేస్తారు. నేను చూసినప్పుడు కూడా అదే అనుకున్నా, ఏమన్నా అయింది అని అనుకున్నా. కానీ ఫేస్కి డ్యామేజ్ అయింది కదా అప్పుడు. ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది. అంటే అదృష్టం ఏంటంటే నేను కార్ విండో డౌన్ చేసి పడుకున్నా. విండో పైన ఉంటే పక్క గ్లాస్ పీసెస్ గుచ్చుకొని ఉండేది. శివుడే కాపాడారని నేనైతే అనుకున్నా నిజంగా గట్టిగా. విండో డౌన్ చేశాను. నెక్ బ్యాగ్ ఉంటుంది నాకు స్ట్రెస్ రిలీఫ్ కోసం. ఆ నెక్ బ్యాగ్ పెట్టుకొని ఇలా పడుకున్నా. కళ్ళు తెరిచేసరికి లారీ గుద్దుకునేసాం. గట్టిగా అరిచా. కాన్షియస్లో లేను. నేను కాన్షియస్లోకి రాగానే వెనక చూస్తే వీళ్ళందరూ డిచ్. పక్కన డ్రైవరు స్టీరింగ్ మీద పడిపోయాడు. పొగలు వస్తున్నాయి. కార్కి మంటుకుందేమో అని భయంతో బయటకు చూస్తూ హెల్ప్ అంటున్నా. నాకు అప్పటికే ఫేస్ బరువు అనిపిస్తుంది. చెయ్యి బాగా పెయిన్ అయింది. మళ్ళీ మా వాళ్ళు వెనక డైరెక్టర్ ఎవరైతే కూర్చున్నారో అతనే డోర్ తీసి నన్ను బయటకు తీసుకొచ్చారు. నాకు భయం వేసి గట్టిగా అరిచేసాను. నాకు యాక్సిడెంట్ అయిన సంగతి మిడ్-నైట్ మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అక్క. చెప్పలేదు. మా మామయ్య మా అత్త వాళ్ళు ఉంటే మా రిలేటివ్స్కి ఫోన్ చేస్తే ఇంకా అంత నిద్రలో కూడా నా కోసం మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంకా మా అమ్మయ్య ఇద్దరు కార్లో వచ్చి నన్ను తీసుకెళ్లారు. అప్పటికీ నన్ను అంటే లైక్ యాక్సిడెంట్ అయిందా, పోలీసులు వచ్చి యాక్సిడెంట్ అయిందా అనగా నేను పిచ్చిదానిలాగా నేనే ముందు కూర్చున్నా.
అప్పుడు కూడా నవ్వుకుంటూనే చెప్తున్నానంట. నాకు గుర్తులేదక్క, అంటే 2 ఇంజక్షన్లు పొడిచిండ్రు. ఒక 1 అవర్ నాకు ఏదోలా అయిపోయింది, నిద్రపోయా. లేసేసరికి మా అమ్మయ్య వాళ్ళు వచ్చారు, పిక్ చేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. స్కానింగ్ అన్నీ చేశాక దేవుడి దయ వల్ల ఏంటంటే జస్ట్ కాలర్ బోన్ అని చెప్పారు, కానీ అది కూడా మేజరే. దానికి అది అతుక్కునే ఆప్షన్ ఉంది, సర్జరీ చేసే ఆప్షన్ ఉంది. సర్జరీ చేస్తే నేను కంఫర్ట్గా డ్రెస్సెస్ వేయలేను, డాన్స్ చేయలేను. యాక్సిడెంట్ అయ్యాక నా కెరియర్ పోయిందని నేను బాగా ఏడ్చా. ఎందుకు దేవుడు నాకే ఇలాంటి టాస్కులు ఇస్తున్నాడా అన్నట్టు మెంటల్గా నలిగిపోతూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేశారు. నీకు ఇప్పుడు రెస్ట్ దొరికింది, ఇన్ని రోజులు షూట్ చేసావు, నీకేదో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పుష్ చేశారు. నా సాంగ్స్ అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయేసరికి కొంచెం బాధపడ్డా, నన్ను మోటివేట్ చేసుకున్నా. నేను 1 మంత్కి షూట్కి వెళ్ళాను అక్క. అవును, వెళ్ళినాక కొంచెం ఇక్కడ గాజు పెంకు గుచ్చుకుంది, ఇంకా స్కిన్ సెట్ అవ్వలేదు. 6 మంత్స్ అయింది ఇప్పటికి. శారీ వేసుకునేటప్పుడు గుచ్చుకుంటుంది. స్కాన్ చేస్తే ఇంత పెద్ద గాజు పెంకు ఫ్రంట్ ఉంటుంది కదా కార్ది, అది లోపల దిగి ఉండే. మళ్ళీ దీనికి మత్తెక్కిచ్చి అది తీశారు. నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటికీ ఇంజెక్షన్ అనగానే దేనికి భయపడను, ఎవరికి భయపడను, కానీ ఇంజెక్షన్స్కి బాగా భయపడతాను. ఇంజెక్షన్ కుక్కలంటే ఇష్టం, మళ్ళీ భయం, కరుస్తాయి. కార్కి ఇన్సూరెన్స్ అట్లాంటివి లేదు, అది జస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ కదా. దీన్ని ఏంటంటే జనాలు ఇంకా నేను సంపాదించేస్తున్నా, ఎక్కువ డిమాండ్ చేసేస్తున్నా అని ఒక పేరు వేసేసారు. వాళ్ళు వచ్చి చూస్తే కదా తెలుస్తుంది అక్క. ఇన్ని గణం కాస్ట్యూమ్స్ కొంటున్నా, ఒక్కొక్క కాస్ట్యూమ్కి 2000 అవుతుంది, అది కనిపించదు. అసిస్టెంట్కి పే చేసుకుంటాం, అది కనిపించదు. ప్రొడ్యూసర్లు కొంతమంది ఏంటంటే చిన్న బడ్జెట్ అమ్మ చూడు అనగానే నేను కొంచెం కరిగిపోతా. సరే అన్న పైసలు ఏముంది, మంచి అవుట్పుట్ రాని. కొంతమంది రిటర్న్స్ ఇచ్చారు అక్క, అది నేను ఇప్పటికీ గుర్తుంచుకుంటా. రిటర్న్స్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అంటే వాళ్ళ హై పొజిషన్కి వెళ్ళారు కదా, ఆటోమేటిక్గా మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఇవ్వలేదని నేను హ్యాపీగా సాడ్గా ఫీల్ అవ్వలేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. నా వల్ల ఒక అవుట్పుట్ వచ్చింది అని ఒక హ్యాపీ అయితే ఉంది. నాకు 2 మంత్స్కి నేను మల్లన్న స్వామి సాంగ్ చేశాను కొమరవల్లిలో. ఆయనకు దండం పెట్టుకున్న డాన్స్ స్టార్ట్ చేశాను. దానికి కొరియోగ్రాఫర్ అమృత్ మాస్టర్. ఆయన కొంచెం బాగా మూమెంట్స్ కూడా సింపుల్గా గ్రేస్ఫుల్గా పెడతాడు. ఆ సింపుల్ స్టెప్స్ కూడా నాకు అప్పుడు చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే పెయిన్ ఉంది. మాస్టర్ కూడా చేస్తావా లాస్య గారు, ఎట్లా పెయిన్ ఉంది కదా అని పాపం ఆయన కూడా భయపడ్డారు. లేదు మాస్టర్ నేను చేస్తాను మొండి బట్టి చేశాను. చాలామంది ఇంకా నేను ఫీల్డ్కి వచ్చాక చాలామంది అరే మళ్ళీ లాస్య చేస్తున్న షూట్స్ అని ఒక పేరు మళ్ళీ సంపాదించుకున్నా. నైస్. ఈ 6 మంత్స్లో మళ్ళీ దేవుడి దయ వల్ల బిజీ అయిపోయాను, హిట్లు కొట్టిను, మళ్ళీ బ్యాక్ టు హిట్స్ అంతే. కానీ నాకు అంత యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ అంటే చాలామంది టైం తీసుకుంటారు, 6 మంత్స్ 3 మంత్స్ అట్లా. తనకి డాక్టర్స్ చెప్పినా కూడా డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ప్యాషన్తో వెంటనే వచ్చి చేయడం అనేది, అంటే చిన్న వయసులోనే బాగా కష్టపడ్డు, అందుకే ఎంత మంచి పేరు వచ్చింది నీకు. నువ్వు చాలా మందితో చేసినావు కదా యాక్టర్స్, కొంతమంది నీతో పాటు యాక్ట్రెస్ అమ్మాయిలు ఫీమేల్లో. సో వాళ్ళతో ఎవరితో నీకు బాగా నచ్చుతుంది బాగుంది? నాకు బాగా అంటే మా చిట్టి చెల్లెలు ఉంది, బిట్టు డాన్సర్. చెల్లె నేను బాగా కంఫర్ట్ గా చేస్తాం ఏ షూట్ అయినా. తను నన్ను అక్క అంటది, వాళ్ళ మమ్మీ నన్ను కూతురా అని పిలుస్తారు, పెద్ద కూతురు అని పిలుస్తారు నన్ను. ఏదన్నా ఒకవేళ నాకు డేట్ అడ్జస్ట్ అవ్వలేదంటే నేను చెల్లెని రిఫర్ చేస్తా. చెల్లెకి ఏమైనా డేట్స్ లేకపోతే నన్ను రిఫర్ చేస్తుంది, మా అక్క ఉంది, మా పెద్ద అక్క అని చెప్పేస్తుంది. సేమ్ బ్లడ్ కాకపోయినా ఆ బాండింగ్ అలా అయిపోయింది. మళ్ళీ నీతుతో వర్క్ చేయలేదు, బట్ షీ సో స్వీట్ అని మాత్రం చెప్పొచ్చు. లైక్ మామూలుగా సమ్ ఈవెంట్స్ కి అట్లా వెళ్ళినప్పుడు మాట్లాడతాం కదా, తను కంఫర్ట్ గా ఉంటది. పులి పూజ కంఫర్ట్ ఉంటది, పూజా నాగేశ్వర్. అండ్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఫోక్ అనగానే ఈ మూవీ సైడే కొంచెం డర్టీ మైండ్ సెట్ ఉంటది అని విన్నాం, కానీ ఫోక్ లో కూడా ఈ మధ్య కొంతమంది అమౌంట్ పరంగా ఎట్లయినా సరే కానీ ప్రొడ్యూసర్సే కావచ్చు, తోటిగా చేసే వాళ్ళతో అయినా కావచ్చు, కానీ మిస్బిహేవ్ చేయడం ఇట్లాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి విన్నా. నీ దాకా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా? నా దాకా స్టార్టింగ్ మిస్బిహేవ్ చేయడం అట్లాంటివి మిస్బిహేవ్ చేయడం కానీ, అంటే మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి అవతల రియాక్షన్స్ ఉంటాయి అక్క. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనమే లీనియన్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈమె ఎవరో కొంచెం టైంపాస్ చేయొచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. నేను వెళ్ళిన దాంట్లో నేను అలా అంటే నా వర్క్ నేను చేసుకున్నామా వచ్చామా అన్నట్టు ఉంటా, కానీ ఒక 2-3 కొంచెం ఇబ్బంది పెట్టారు. అది స్టార్టింగ్లో. ఎప్పుడైతే వన్స్ నేను ఒక సీనియారిటీ పొందాను, ఆ గ్రిప్ నాకు వచ్చిందో దాన్ని నేను స్టార్ట్ చేసా.
ఎవరైనా ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. ఇప్పుడు మనం దాచుకున్నాం అనుకోండి అక్క, మనమే రాంగ్ చేసామని ఉంటుంది. డైరెక్ట్ ఫేస్ మీద చెప్తా. ఈ సీన్ ఇప్పుడు ఒక సీన్ చేయాలన్నారు అనుకోండి, నేను చేయనండి అని చెప్తా. అదేంటండి ఆ సాంగ్లో చేశారు కదా అంటే, స్టార్టింగ్లో తెలియక చేశాను, వన్స్ నాకు ఒక రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ అదే తప్పు చేయాలని ఎవరు అనుకోరు కదా. లేదండి నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు, లైక్ ఆ సీన్స్ నేను చేయదలుచుకోవట్లేదు, నేనైతే చెయ్యలేనని ముఖం మీద చెప్పేస్తా. అండ్ రీసెంట్లీ ఒక అతను కొంచెం మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసిండు, నాకు అది అర్థమైంది. లైక్ కాల్లో అర్థమవగా నేను ఏం చేయలేదు, నేను జర్నీలో ఉన్నానండి, విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కట్ చేసి హ్యాపీగా బ్లాక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం రియాక్ట్ అయ్యి అక్కడ మనం బ్లేమ్ అవ్వడం కన్నా అర్థమయ్యి దూరం పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి ఆ గిల్ట్ తెలుస్తుంది. అరే ఒక అమ్మాయి, ఏ అమ్మాయి తప్పు చేయదు అక్క, చేసిందంటే తన పర్సనల్, మనకు సంబంధం లేదు, మనం కరెక్ట్ ఉన్నామా లేదా అని మనకు ఫ్రీడమ్ ఇచ్చిన మన పేరెంట్స్కే తెలుసు. ఈ కొంతమంది ఉంటారు ఎట్లా అంటే అందరు అమ్మాయిలు ఒకటే, ఈ ఫీల్డే అలాంటిది అనుకుంటారు తప్ప ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది. ఈ తప్పుగా అనుకోకుండా, పీరియడ్స్ ఉన్నా కూడా మేము షూట్స్ చేస్తాం తెలుసా, ఎంత ఇబ్బంది ఉంటుందంటే అది అవతల పర్సన్స్కి అర్థం కాదు. మళ్ళీ ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఆ టైపు ఈ టైపు అంటారు. చూసారా వాళ్ళు వచ్చి చూడరు, చూడకుండానే ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడితే రేపు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదక్క. నేను అదే అనుకుంటా, ఎవరైనా ఏ ఆర్టిస్ట్ గురించి అయినా తప్పుగా మాట్లాడితే తను తప్పు చేస్తే అది తన పర్సనల్, వాళ్ళు చూసి అంటే వేరు, చూడకుండా ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటే నా ఫీల్ అక్క. ఓకే, ఇక నా గురించి వచ్చినప్పుడు అయితే నా గురించి ఇంతవరకు ఎవరు తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని ప్రేమగా అన్నయ్య అని పిలుస్తా. వాళ్ళు కొందరు పిలవద్దు అని అంటే నాకు ఇదే అలవాటు అండి, మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పి లైట్ తీసుకుంటా. అది కూడా ఫేస్ టు ఫేస్ చెప్తా. బట్ చెప్పకుండా ఉంటేనే లైఫ్ లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నేను మొహమాటానికి చెప్పేస్తాం కొన్ని సార్లు చెప్పాలి. నాకేంటంటే నా ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడ అదే నేను మాట్లాడేస్తాను అక్క, ప్రేమగా అన్నయ్య అని పిలుస్తా. వాళ్ళు మొన్న ఒక సాంగ్ చేశాను, ఒక హీరో నన్ను సిస్టర్ అని పిలిచారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అనుకున్న సిస్టర్ నేను యాక్టింగ్ చేయగలుగుతున్నాను అంటే, ఆయన పాపం కొత్త ఛానల్స్ అన్ని నాకే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, అన్న బాగా చేస్తున్నారు అన్న ఇంకొంచెం చేయండి అని మోటివేట్ చేస్తారు. దాంతో ఏంటంటే నెక్స్ట్ సాంగ్ కూడా నాకే ఇస్తారు, ఎందుకు అరే పలానా ఆర్టిస్ట్ ఇట్లా సపోర్ట్ ఇస్తుంది అని. కొందరు ఎట్లా పోర్ట్రేట్ చేస్తుంటే వీళ్ళు ఏదో చేస్తుంటారు అందుకే ఇట్లా మళ్ళీ వీళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి అని కన్వే చేస్తారు. రైట్, ఈ టాపిక్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో నేమ్ లేకుండే, తర్వాత ఒక 2-3 సాంగ్లు హిట్ కాగానే వరుసగా హిట్స్ కొట్టినప్పుడు ఏమంటారు అంటే ఎవరినో గోకినట్టు ఉంది అందుకే ఆఫర్లు వస్తున్నాయి, కంటిన్యూగా హిట్లు కొడుతుంది, ఈ టైప్లో మాట్లాడతారు. ఇట్లాంటివి నీ దాకా వచ్చి ఉంటాయి అంటే, నీ వెనకాల మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము వింటుంటాం కాబట్టి అడిగిన. నా వెనక మాట్లాడే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోనక్క, ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను పట్టించుకోనికే టైం లేదు, వాళ్ళ గురించి పట్టించుకొని నా డేట్స్ డిస్టర్బ్ చేసి ప్రొడ్యూసర్లకు ఇచ్చిన మాట నేను తప్పలేను కదా. మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా పాపం. నేను అదే అనుకుంటా, నా వెనక మాట్లాడతారా, మాట్లాడుకోండి, నాకు ఇంత కూడా ఫరక్ లేదు. నేను నా గోల్స్, నాకు ఇచ్చిన ఫ్రీడమ్, ఏ ఆడపిల్లకి ఎక్కువ ఫ్రీడమ్ ఎవరు ఇవ్వరక్క, ఎందుకంటే భయపడతారు. ఆడపిల్ల బయట తిరగాలంటే ఏం జరుగుతుందో ఏ టైంకి ఎలా ఉంటుందో తెలీదు. నన్ను నమ్మి నా పేరెంట్స్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ ఫ్రీడమ్ నేను జాగ్రత్తగా ఇక్కడ దాకా కాపాడుకుంటూ వచ్చాను అక్క. 3 years కష్టపడుతున్నా. ఫస్ట్ ఇయర్ నేను ఎంత కష్టపడ్డా నాకే తెలుసు, తర్వాత ఒక గుర్తింపు వచ్చింది, చాలామంది నాకు సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ దాకా నాతో పాటు ఉన్న నా జర్నీలో అంటే స్టార్టింగ్ నుంచి నాగం పరశురామ్ అన్నయ్య, మహేష్ మన్ను అన్న, హిమాకర్ అన్న, మళ్ళీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, రోహిత్, గట్కేసర్ సైడ్ వాళ్ళు, నేను ఇప్పటికి వెళ్ళిన ఆ ఊరు సైడ్ బీబీనగర్ సైడ్ నా కోసం హనీ తెచ్చిస్తారు. నాకు తేనె అంటే చాలా ఇష్టం. ఓకే, నా కోసం ఇట్లా లాస్య వస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాకు తేనె పంపించడం, వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారు. అంటే నేను ఆ రెస్పెక్ట్ గెయిన్ చేసుకున్నా. మురిగే వాళ్ళు మురగని పాపం, టైం పాస్. షూటింగ్స్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు టచింగ్ సీన్స్ చేయాల్సి వస్తుంది, అండ్ లిప్ కిస్ సీన్స్ ఇట్లాంటివి కొన్ని చేయాల్సి వస్తుంది. బట్ నువ్వు అంతదాకా పోలేవు కానీ కిస్ సీన్స్ నార్మల్గా చీక్స్ పైన హక్ సీన్స్ ఇట్లాంటివి చేసినావు. ఒక అమ్మాయిగా ఇట్లాంటివి చేయాలి అంటే అన్కంఫర్టబుల్గా పక్కా ఫీల్ అవుతావు. బట్ నీ ప్యాషన్ ఇక చేయాల్సి వచ్చినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు నువ్వేం చేయలేవు. అట్లాంటప్పుడు నీకు ఎట్లా అనిపించేది?
అంటే నేను సాంగ్ ఓకే చేసే ముందు అడుగుతాను అక్క, హీరో ఎవరు, స్టోరీ ఏంటి. అంటే హీరో నచ్చితే ఓకేనా? చిచ్చి లేదు, అంటే కంటెంట్ ఉంటే నేను ఓకే చేస్తాను. కంటెంట్ లేదనుకోండి, అన్న నాకు ఎందుకో అన్వాంటెడ్ గా పెట్టారు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తా లేదు అనే చెప్తా. అన్వాంటెడ్ అని అనొద్దు, ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాదక్క. నాలో ఫాల్ట్ అదే, కొంతమంది క్లియర్ గా అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు, దాన్ని తప్పుగా ఆలోచిస్తారు. ఏంది అమ్మాయి ఇట్లా అన్నదా అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తా, అన్న సిచ్యువేషన్ ఇదన్నా, అంటే ఇలాంటి సీన్స్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పాటలు చేస్తూ ఉంటా కదా, మళ్ళీ ఇంకొకరు అడుగుతారు, ఇప్పుడు ఇక్కడ ఓకే చేస్తే ఇంకొకరు అడుగుతారన్నా, ఏమనుకోకపోతే చూడరాదంటే హగ్సింగ్ చేస్తా అనక్క. అంటే ఇప్పుడు అందరిది ఒక డిమాండ్ ఉంటుంది కాబట్టి సైడ్ హగ్ అట్లా చేస్తా తప్ప కిస్ సీన్ స్టార్టింగ్ లో ఒక 2 songs లో చేసా, మళ్ళీ నాకే ఇబ్బంది అనిపించి నేను చేయలేనని చెప్పి సైలెంట్ అయిపోయాను. అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతావేమో కదా. తప్పదు ఇంకా, అందులో కంటెంట్ డిమాండ్ ఉంది కాబట్టి ఓకే చేసా. ఇంట్లో చెప్తా ఫస్ట్, మా ఇట్లా ఈ సీన్ ఉంది మాట, ఫస్ట్ అవునా అన్నారు. సరే ఆలోచించుకో, నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని నాకు ఒక రిమోట్ ఇచ్చేసారు. ఆ రిమోట్ని ఇప్పటిదాకా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా. హ్యాండిల్ చేస్తున్నావు అట్లా. ఓకే, నేను ఎనీ టైం నీకు సపోర్ట్గా ఉంటా, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పురా అని అక్క ఒక మెసేజ్ పెట్టారు. అదొకటి నాకు బలం ఇచ్చింది. మా అక్కనే కాదు, ఒక 4-5 చాలామంది రెస్పాన్స్ అయ్యారు, బీ స్ట్రాంగ్ అని నన్ను చాలా మోటివేట్ చేశారు. కొందరు నా కోసం సాంగ్స్ ఆపుకున్నారు. ఇంకా అక్క చెప్పంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మొన్న ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉంటుంది మా అంటే, నేను మామూలు ఈవెంటే అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళాక ఒక 50 మంది సింగర్లలో నేను అక్కడికి వెళ్ళేదాకా నాకు టోనీ గారు ఉన్నారు అని కూడా తెలీదు. వెళ్ళాక ఇటు చూస్తే టోనీ గారు హాయ్ అండి అని పలకరించా. ఇంకంతే, ఇంతమంది ఉన్నారు అక్క, ఇంకెవరు ఆర్టిస్టులు లేరా అంటే, లేదు మా అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు అడిగారంట, ఇట్లా పలానా వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేయడంతో మా అక్క మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇంకా అందుకే నేను ఇప్పటికి కూడా మధుప్రియకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని. ఏంటంటే అందరికీ అవకాశం వచ్చేది కానీ అక్కడ ఇంతమంది అని లిమిట్ పెట్టుకున్నారు అక్క. దాంతో ఏంటంటే అందరిని పిలవలేకపోయారు. అంటే ఇంకా ఫర్దర్గా ఈవెంట్స్ ఉంటాయి, ఇవి ఇక్కడతో ఆగిపోదు కదా. కానీ ఇంకా కొంతమంది ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే టైం వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలే, నాకు టైం వచ్చింది, ప్రూవ్ చేసుకోనికి ఒక ఆపర్చునిటీ ఇది. లవ్లు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉండేది కాదు. మీకు నిజంగా ట్రూ లవ్ కావాలి అంటే కేవలం మీ అమ్మ నాన్న దగ్గర నుంచే వస్తుంది. వాళ్ళు మీకు ఇచ్చే ఫ్రీడమ్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. రేపన్ననాడు మీకు ఫ్యూచర్లో రాసి పెట్టుంటే మంచి వాళ్ళు దక్కుతారు. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, రాంగ్ స్టెప్ వేసుకోకండి.